నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెన్. ఈ వీడియో వచ్చేసి తమలపాకు మొక్క గురించి అండి. అలాగే మా బాబు ఫుడ్ వేస్టేజ్ చేయొద్దనేసి ఒక చిన్న వీడియో చేశాడు. ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను. ఫుడ్ వేస్టేజ్ చేయడం వల్ల ఎలాంటి మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నది చెప్పాడు. సో అది కూడా తప్పకుండా చూడండి వీడియోలో. ఇక్కడ మీకు కనిపించే తమలపాకు మొక్క మా బ్యాక్ యార్డ్లో ఉంటుంది. అది వచ్చేసి మా బిల్డింగ్ బ్యాక్ సైడ్ వాల్కి మొత్తం అతుక్కొని ఉంటుంది. ఎందుకంటే అవి వాల్స్ అన్నీ టెక్స్చర్డ్ వాల్స్. మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోయినా వాల్స్కి స్టిక్ అయిపోతుంది. అలాగే కింద గ్రౌండ్లో పెట్టింది సెకండ్ ఫ్లోర్లో బాత్రూమ్స్లోకి కూడా వెళ్ళిపోయిందండి. స్టెమ్ కటింగ్స్ విండోస్లో నుంచి. సో అంత పెద్దగా అయింది. ఇది 2 years బ్యాక్ మేము ఇల్లు కొన్నప్పుడు జస్ట్ 2 feet కటింగ్ అనమాట. చిన్న కటింగ్ తీసుకొచ్చి తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లోంచి పెట్టాను. అసలు ఇప్పుడు ఆ మొక్క అయిపోయింది. బ్యాక్ సైడ్ వాల్ మొత్తం ఇలా అతుక్కుపోయిందనమాట. చాలా హెల్తీగా ఉందండి. మనకు తమలపాకులో జనరల్గా 2 varieties ఉంటాయి, పెద్ద ఆకులవి, చిన్న ఆకులవి. దీనికి సన్లైట్ విషయానికి వస్తే డైరెక్ట్ ఆఫ్టర్నూన్ సన్లైట్కి సమ్మర్లో టిప్స్ అన్నీ బర్న్ అవుతాయి. సో మనకి జనరల్గా పాట్లో పెట్టుకునే వాళ్ళు ఒక 2 to 3 hours సన్లైట్ పడే ఏరియాలో పెట్టుకుంటే సరిపోతుంది. షేడ్ లవింగ్ ప్లాంట్ అనమాట. నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ గురించి. మనం ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే బయట ఎంతోమంది ఫుడ్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకి డే అండ్ నైట్ రోడ్ సైడ్ కూర్చొని ఫుడ్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటే మనం ఇక్కడ ఇంట్లో ఉండి కావాల్సినంత తినేసి అవసరం మొత్తం పడేస్తున్నాం. సో మనం పడేయకుండా ఫుడ్ అయితే మిగిలి ఉంటే హోమ్స్ పీపుల్కి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే ఒకేషన్స్ కానీ లేకపోతే వెడ్డింగ్స్ కానీ దాని తర్వాత ఏదైనా ఫుడ్ మిగిలి ఉంటే మనం కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేసి అమీనల్ ఫుడ్ ఇచ్చేస్తే వాళ్ళు ఆర్ఫన్స్కి కానీ లేకపోతే హోమ్లెస్ పీపుల్కి కానీ అది ఫీడ్ చేస్తారు. ఒకటే కాదు, మనం ఫుడ్ పడేసినప్పుడు ఆ పడేసిన ఫుడ్ డీగ్రేడ్ అయిన తర్వాత అట్మాస్ఫియర్లోకి మిథేన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అండ్ మనకు తెలుసు కదా, మిథేన్ గ్యాస్ ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. అండ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. సో దీస్ ఆర్ ద 2 reasons we should never waste food. మనం ఫుడ్ వేస్ట్ చేయడం బదులు లేకపోతే ఫుడ్ పడేయడం బదులు ఈకో ఫ్రెండ్లీ ఆప్షన్ ఉంది. అదేంటంటే కాంపోస్టింగ్. మనం మన దగ్గర మిగిలిపోయిన ఫుడ్ కానీ లేకపోతే మిగిలిపోయిన వేస్ట్ కానీ యూజ్ చేసి కాంపోస్ట్ తయారు చేసి మన ప్లాంట్స్కి ఇస్తే మన ఇంట్లో ఉన్న ప్లాంట్స్ కాదు, మొత్తం ఎన్వైరన్మెంట్కి మంచిది. సో నెవర్ వేస్ట్ ఫుడ్. నేను కూడా మా ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ కానీ లేకపోతే ఉన్న వేస్ట్ కానీ పడేయము. నేను కాంపోస్ట్ తయారు చేసి మా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్కి ఇస్తాను. మా ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి అండ్ మొత్తం ఎన్వైరన్మెంట్కి కూడా మంచిది. అండ్ మనం ఫుడ్ వేస్ట్ చేసినప్పుడు ఫుడ్డే కాదు, ఆ ఫుడ్ని గ్రో చేయడానికి తీసుకున్న వాటర్ అండ్ రీసోర్సెస్ అండ్ ఆ ఫుడ్ని హార్వెస్ట్ చేసడానికి తీసుకున్న టైం అండ్ ఎనర్జీ అన్నీ వేస్ట్ అయ్యాయి. అండ్ ఆల్సో మనం ఫుడ్ వేస్ట్ చేసినప్పుడు ఫార్మర్స్ టైం ఇంకా ఎనర్జీ కూడా వేస్ట్ చేసాము. వాళ్ళ రీసోర్సెస్ని వాళ్ళ హార్డ్ వర్క్ని మొత్తం వేస్ట్ చేసినట్టు. సో ఆల్వేస్ రెస్పెక్ట్ ఫార్మర్స్ అండ్ నెవర్ వేస్ట్ ఫుడ్. సో విత్ దాట్ ఇన్ మైండ్, డోంట్ వేస్ట్ ఫుడ్ and never take food for granted. మా ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ వేస్టేజ్తో మేము చేసుకున్న కంపోస్ట్ చూడండి. ఇప్పుడు మామిడి పళ్ళు పండిపోయినా, లేదంటే బనానాస్ పండిపోయినా, ఏదైనా ఒక చపాతీ మిగిలిన, ఇడ్లీ మిగిలిన, ఏదైనా కానీ మట్టిలో అంటే ఒక కుండలో మట్టి వేస్తాను. అడుగులో వేసిన తర్వాత ఈ కిచెన్లో ఏదైతే ఆకుకూరలు కానీ ఏవైనా పాడైపోయినవి ఉంటాయి కదా, ఆ కుండలో నింపి పెట్టేసుకుంటాను. దాంట్లో కొంచెం WDC యాడ్ చేస్తాను. మనకు 1 monthకి అలా అదంతా డీగ్రేడ్ అయిపోయి కంపోస్ట్ లాగా తయారైంది. చూడండి, ఈ కిచెన్లో వచ్చిన వేస్ట్తోనే ఎంత మంచి ఎరువులాగా తయారైంది. అన్ని అర్త్వామ్సే. ఎన్ని అర్త్వామ్స్ వచ్చాయో ఇందులో. ఈ మొక్కను ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇళ్లలో పెంచుకోండి. ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఈ ఆకులు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ ప్లాంట్ ఎక్కడైతే ఉందో ఆ సరౌండింగ్స్లో ఎయిర్ ప్యూరిఫై అయి ఉంటుందంట. సో ఇది ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది. ఈ ఆకుల్ని రారాజు అని పిలుస్తారు. ఎందుకంటే అన్ని ఆకులలో ఇది కింగ్ అనమాట.
మన ఇంట్లో ఏదైనా అకేషన్స్కి కానీ పూజలకు కానీ ప్రతి దానికి మనము షాప్స్ మీద డిపెండ్ అవ్వకుండా చిన్న బాల్కనీలో ఉన్న ఒక 4-5 ఆకులు ఉన్న ఎన్నన్నా యూజ్ అవుతాయి కదా. సో మన ఇంట్లో చిన్న కుండీలో అయినా పెంచుకోవడం మంచిది. బాల్కనీలో ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు. ప్లేస్ లేకపోయినా చిన్న కుండీలో మీరు మొక్కలు పెట్టని వాళ్ళైనా సరే ఈ ప్లాంట్ మాత్రం కంపల్సరీగా ఒక పాట్లో పెట్టుకోండి. అంటే ఎవ్రీడే మనకి పూజలకు కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకి స్టమక్ పెయిన్ అలా వచ్చినప్పుడు ఆకులు కొద్దిగా హీట్ చేసి దాని మీద ఆముదం రాసి స్టమక్ మీద పెడతారు. అంటే కడుపులో నొప్పి ఏదైనా ఉన్నా తగ్గుతుంది అనేసి. సో ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది మనకి ఈ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల. చిన్న కటింగ్ అంటే ఒక 1 feet అంత కటింగ్ తీసుకున్నాను, పాట్లో పెట్టాను. ఒక 8 months బ్యాక్ అనుకుంటా. చూడండి ఎంత పెరిగిందో. ఇక్కడ చూసారా కొబ్బరి చెట్టు దగ్గర మీకు ఆకులు కనిపిస్తున్నాయి కదా, అది చిన్న స్టెమ్ కటింగ్ అండి. ఒక 20 days బ్యాక్ పెట్టాను, బాగా సెట్ అయింది. ఈ తమలపాకు మొక్క ఇంత హెల్తీగా పెరగడానికి రీజన్ ఏం లేదండి, నేను ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటాను. నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు 2 daysకి ఒకసారి ఇస్తూ ఉండండి. చిన్న పాట్స్లో ఉన్న చాలా హెల్తీగా పెరుగుతుంది. మనకి ఎప్పుడైనా ఆకులు గ్రీనిష్గా లషీగా ఉండాలంటే నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. అవి మనకు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు వాటిల్లో ఉంటాయి. సో వీక్లీ 2 అలాగా ఈ ప్లాంట్కి ఇచ్చామంటే చాలా హెల్తీగా పెరుగుతుంది. మీరే డిఫరెన్స్ చూడండి. చాలామంది మేము పాట్స్లో పెట్టుకున్నాం పెరగట్లేదు, గ్రోత్ లేదు అంటున్నారు కదా. సో మీరు ఇలా నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి. అంటే పప్పు కడిగిన మినపప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చి చూడండి. అలాగే 1 month చేశాక మీరే డిఫరెన్స్ చూడండి, తెలుస్తుంది ఎంత లషీగా వస్తుందో చెట్టు. నేనైతే కల్లో కూడా అనుకోలేదండి చిన్న కటింగ్ ఇంత పెద్ద మొక్క అవుతుందని. మనం జనరల్గా అందరి ఇళ్ళల్లో మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి వల్ల యూజ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్లాంట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో మనకు చూడడానికి డెకరేటింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం డోర్ పక్కన పెట్టామనుకోండి, అక్కడ కూడా అల్లించుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి దీనివల్ల యూజెస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది. మళ్ళీ మనకి పూజలకి అకేషన్స్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో మనీ ప్లాంట్ బదులు చాలామందికి నేను ఇది సజెస్ట్ చేస్తాను, పెంచుకోండి అనేసి. మా తమలపాకు మొక్కని చూస్తుంటే నాకు ఇంకా చూడాలనిపిస్తుందండి. అంత అందంగా ఉంటుంది. ఇంకా వర్షం పడేటప్పుడు చూడాలి. ఆకులు అంత గ్రీనిష్గా చాలా బాగుంటుంది. పైన టెర్రస్ మీదకి వెళ్ళి టెర్రస్ పైనుంచి చూస్తాను నేను. అంటే మొత్తం వ్యూ కనిపిస్తుంది కదా, ఆ వ్యూ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మొక్క గురించి తెలియని వాళ్ళు కూడా తెచ్చుకొని పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, మా బిల్డింగ్ బ్యాక్ సైడ్ వాల్స్కి కాకుండా కాంపౌండ్ వాళ్ళకి కూడా మొత్తం స్టిక్ అయింది. సో అలా అదే సపోర్ట్ తీసుకొని చూసారా, అలా మొత్తం ఇంకా కొన్ని రోజులకి ఒక 2-3 monthsకి మొత్తం వాల్ మొత్తం కవర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇలా నాట్స్ దగ్గర నుంచి రూట్స్ వస్తాయి. ఇప్పుడు ఇదే స్టెమ్ ఉంది కదా, ఇంతే స్టెమ్
2 ఇయర్స్ బ్యాక్ మేము ఇంట్లోకి వచ్చినప్పుడు, అంటే మేము కరెక్ట్గా ఇల్లు కొని 2 ఇయర్స్ అయింది. అప్పుడు పెట్టానండి, ఇంత స్టెమ్ కటింగ్ పెట్టాను. ఇలా ఇక్కడ రూట్స్ లేకపోయినా పర్వాలేదు, ఈ నాట్స్ నుంచి మట్టిలో పెట్టామంటే రూట్స్ వస్తాయి. ఇలా బెండ్ చేసి పెట్టండి, చూడండి, ఇలా బెండ్ చేసి పెట్టామంటే సరిపోతుంది. ఇంతే స్టెమ్ కటింగ్. 2 ఇయర్స్లో ఇంత పెద్ద చెట్టు అయింది. ఎంతమందికో ఇచ్చుంటా, అసలు 100 మందికి కటింగ్స్ ఇచ్చుంటాను. సో మీకు ఇలాంటి తమలపాకు కటింగ్స్ కావాలి అన్న నర్సరీ మేళాకి వచ్చినప్పుడు నేను ఇస్తాను మీకు. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.